యోధులు భయాందోళనలతో నిండిన ఒక భూమిలో ఒక చిన్న బాలుడు ఓ రాయి మరియు కలతో ముందుకు వచ్చాడు. అతను శక్తివంతుడి కాదు, అతను యోధుడు కూడా కాదు, కాని అతడు ఓ రాక్షసుణ్ణి ఎదుర్కొన్నాడు మరియు చరిత్రను శాశ్వతంగా మార్చేశాడు. ఇది మీరు ఎప్పుడూ విననిది విధంగా చెప్పబడ్డ దావీదు మరియు గోల్యాత్ కథ. ప్రతి ఉదయం 40 రోజుల పాటు ఒకే ఒక భయానకమైన గర్జన, ఎవడు నాతో యుద్ధం చేస్తాడు? గోల్యాత్ 9 అడుగుల పొడవైన రాక్షస సమరయోధుడు. ఇశ్రాయేలు జనులలో ఎవరూ ధైర్యం చేయలేదు. ఒక యవ్వన కుర్రాడు దావీదు గొర్రెలను కాపాడుతూ దేవునికి పాటలు పాడుతున్నాడు. తన సోదరులకు అన్నం పన్నీరు తీసుకెళ్లటానికి మాత్రమే యుద్ధభూమికి వచ్చాడు. కాని గోల్యాత్ గర్జన విన్నప్పుడు దావీదు హృదయంలో ఏదో రగిలింది. ఇశ్రాయేలు సైన్యాన్ని అవమానిస్తున్న ఈ రాక్షసుడు ఎవడు? ఎవ్వరూ ఎందుకు ఏమీ చేయడం లేదు? వాళ్ళు అతనిని నవ్వుకున్నారు. నీవు చిన్నవాడివి అని అన్నారు. నిన్ను తునాతునకలు చేస్తాడు. కానీ దావీదు స్థిరంగా నిలబడ్డాడు. ఒక సింహం లేక భక్కబొద్దింక గొర్రెను తీసుకెళ్తే నేను వెంబడించాను, దాన్ని కొట్టాను, గొర్రెను రక్షించాను. ఈ రాక్షసుడు కూడా అదే. కత్తి లేదు, కవచం లేదు, కేవలం తన విశ్వాసం. 5 మృదువైన రాళ్ళు, ఒక గోలుసు. దావీదు లోయలోకి అడుగుపెట్టాడు. భూమి మౌనమైంది. గోల్యాత్ నవ్వాడు, భయంకరమైన ఘోరమైన నవ్వు. నీవు కట్టెలతో నా మీదకు వస్తున్నావా? రాబాలుడా, నీ మాంసాన్ని పక్షులకు ఆహారంగా ఇస్తాను. నీవు కత్తి ఈటేతో నా మీదకు వస్తావు, కాని నేను పరలోక సైన్యాధిపతి అయిన యెహోవా నామములో నీ మీదకు వస్తున్నాను. ఒకే ఒక కదలికతో దావీదు గోలుసును తిరిపెట్టాడు. ఒక రాయి, ఒకే ఒక ఘాతకం గోల్యాతు నుడిటిలో తగిలింది. రాక్షసుడు పడిపోయాడు. ఫిలిస్తీయులు పారిపోయారు. ఇశ్రాయేలు సైన్యం లేచింది. మరియు ఆ బాలుడు ఒక ఘాతగా మారిపోయాడు. దావీదు అతి పెద్దవాడు కాదు, అతను బలవంతుడు కూడా కాదు, కానీ అతనికి విశ్వాసముంది. భయాన్ని ధైర్యంతో ఎదుర్కొన్నాడు. ఇది చూపించాడు, దిగ్గజాలు కూడా కూలిపోతాయి, చిన్నవారి చేతులతో కూడా. నీ దిగ్గజం ఏమిటి?